గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్ హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ దశాబ్ది ముగింపు ఉత్సవాలు జూన్ 1 నుంచి 3 రోజుల పాటు ఘనంగా వేడుకలు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 72.37% పోలింగ్ నమోదు. స్ట్రాంగ్ రూముల్లో అభ్యర్థుల భవిత. జూన్ 5న ఓట్ల లెక్కింపు. సరిపడా విత్తనాలు సరఫరా చేయని కాంగ్రెస్ సర్కారు. గంటల తరబడి క్యూలైన్లలో రైతన్నలు. నిలిచిపోయిన విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్. 7,000 కోట్లు బకాయిలు. పేద విద్యార్థులకు కష్టాలు. మరో 5 రోజుల్లో కేరళకు నైరుతి రుతుపవనాలు. ఈసారి సమృద్ధిగా వర్షాలు పడతాయన్న ఐఎండీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం గడుస్తున్న సందర్భంలో భారీ వేడుకలకు బీఆర్ఎస్ ప్లాన్ చేసింది. దశాబ్ది ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నిర్ణయించారు. ఇందులో భాగంగా జూన్ 1 నుంచి 3 రోజుల పాటు వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి దశాబ్ది కాలం గడుస్తున్న సందర్భంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ముగింపు వేడుకలు నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా జూన్ 1, 2, 3వ తేదీల్లో 3 రోజుల పాటు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరగనున్నాయి. వేడుకల్లో భాగంగా జూన్ 1న గన్ పార్క్ అమరవీరుల స్తూపం నుంచి ట్యాంక్ బండ్ దగ్గరున్న అమరజ్యోతి వరకు సాయంత్రం 7 గంటలకు క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణ త్యాగాలు చేసిన అమరులకు పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పిస్తారు. జూన్ 2 నాటికి తెలంగాణ ఆవిర్భావమై దశాబ్ది కాలం గడుస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దశాబ్ది ముగింపు వేడుకల సభ జరగనుంది. హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈ సభను నిర్వహిస్తారు. అదే రోజు హైదరాబాద్లోని పలు దవాఖానాల్లో, అనాథ శరణాలయాల్లో పార్టీ ఆధ్వర్యంలో పండ్లు, స్వీట్ల పంపిణీ కార్యక్రమాలు జరుగుతాయి. ఇక జూన్ 3న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ముగింపు వేడుకలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను, జాతీయ జెండాను ఎగరవేస్తారు. స్వీట్లు, పండ్లను పంపిణీ చేస్తారు. తెలంగాణను సాధించి స్వరాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజల సహకారంతో దశాబ్ద కాలం పాటు ప్రగతిని సాధించామన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. దేశానికే ఆదర్శంగా తెలంగాణను నిలిపిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని పునరుద్ఘాటించారు. ఈ చారిత్రక సందర్భంలో దశాబ్ది ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు అధినేత పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా కార్యకర్తలు పార్టీ అందించే సూచనలు అనుసరించి ముగింపు వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలు, నేతలను కేసీఆర్ కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాలోని పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 72.37% ఓట్లు పోలైనట్లు అధికారులు తెలిపారు. కాగా వచ్చే నెల 5వ తేదీన నల్లగొండలో ఓట్లు లెక్కించనున్నారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ శాసనమండలి ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. 68.65% ఓట్లు పోలయ్యాయి. 2021లో జరిగిన పోలింగ్ 76.73% కంటే 8% ఓటింగ్ తక్కువగా నమోదైంది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా ఓటర్లు ఉత్సాహంగా ముందుకొచ్చారు. ఉదయం నుంచే మహిళా ఓటర్లు సైతం పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతో ఓటర్లను ప్రలోభపెట్టడానికి తీవ్రంగా ప్రయత్నించింది.
ఆ పార్టీ నాయకులు అనేక చోట్ల ఒక్కో ఓటుకు 500 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు బహిరంగంగానే పంపిణీ చేశారు. అయినా కాంగ్రెస్ నాయకులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నకరేకల్, పాలేరు సహా అనేక నియోజకవర్గాల్లో ఇలా డబ్బులు పంపిణీ చేసే వీడియోలు బయటకు వచ్చినా వారిపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ సమయం ముగిసినా కొందరు క్యూలైన్లలో ఉండడంతో వారందరికీ ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. దీంతో ఓటింగ్ శాతం కొద్దిగా మారే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో జూన్ 5వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఓట్లన్నింటినీ కలిపి బండలుగా కట్టిన అనంతరం ఓట్ల లెక్కింపు మొదలు పెడతారు. గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఉన్నతమైన రాజకీయ విలువలు గెలవబోతున్నాయని బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి అన్నారు. అన్ని జిల్లాల్లో యువత పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అహంకారంతో బెదిరింపులకు పాల్పడడం, బ్లాక్మెయిలింగ్కి రాజకీయాల్లో తావులేదన్నారు. ఈ ఎన్నికల్లో నిరూపితమవుతుందన్నారు. కాకతీయ యూనివర్సిటీ నుండి జై తెలంగాణ నినాదాలతో రాజకీయాల్లో అడుగుపెట్టానని, ఉస్మానియా యూనివర్సిటీలో రాజకీయ పాఠాలు నేర్చుకున్నానని రాకేష్ రెడ్డి చెప్పారు. ఓటమి నైరాశ్యంతో, ఓటమి భయంతో తన సహజ రీతిలో ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాను. నేను మొట్టమొదట ప్రజాసేవ కోసం తపనతోనే నేను ఉద్యోగం మానేసి భారతదేశానికి వచ్చి నేను రాజకీయాల్లో ప్రవేశించిందే కాకతీయ యూనివర్సిటీలో జై తెలంగాణ నినాదంతో. కాకతీయ యూనివర్సిటీ నన్ను ముందుకు నడిపించింది. ఉస్మానియా యూనివర్సిటీ నాయకుల ద్వారా నేను రాజకీయ పాఠాలు నేర్చుకున్నాను. కాబట్టి ఈ చిల్లర మల్లర వ్యాఖ్యలతో ఎవరు కూడా ఏకీభవించరు. ఈరోజు ఉన్నతమైనటువంటి రాజకీయ విలువలు గెలుస్తూ ఉన్నాయి. ఈరోజు సేవా దృక్పథం గెలుస్తూ ఉన్నది. ఒక స్థిరమైనటువంటి ఒక వ్యక్తిత్వం గెలుస్తూ ఉంది తప్ప ఈ చంచలమైనటువంటి మనసు, ఈ స్వభావము లేదా అహంకారము, బెదిరింపులు, బ్లాక్మెయిలింగులు ఎక్కడ కూడా గెలవవు. రాజకీయాల్లో వీటికి తావు లేదు. తప్పకుండా మరి విద్యావంతులు ఎంతో విచక్షణతోని, విజ్ఞతతోని ఆలోచించి ఓట్లు వేస్తారు. రాయేందో రక్తమేందో, నీళ్ళేందో పాలేందో, మంచేందో చెడేందో, నిజమేందో అబద్ధమో ఏంటో తేలుస్తారు. నేను ఇన్ని రోజుల ప్రచారంలో కూడా ఎక్కడ కూడా పొరపాటున కూడా నేను ప్రత్యర్థి కాబట్టి వారి మీద బురద వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేయలేదు. కానీ మొదటి నుండి కూడా ఏదో రకంగా బురద వెళ్ళడము, ఏదో రకంగా సానుభూతి తెచ్చుకునేటువంటి ఒక ప్రయత్నం, రకరకాల చిల్లర స్టంట్స్ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటిది కాదు. అందుకనే కాంగ్రెస్ పార్టీ పాపం కార్యకర్తలు కూడా ఇలాంటి వ్యక్తి ఉండకూడదు, ఇలాంటి వ్యక్తి గెలవకూడదు అని చెప్పి వాళ్ళు భావించి మరి కార్యకర్తలు కూడా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ క్యాడర్ మొత్తం కూడా మాకు సపోర్ట్ చేస్తుంది. పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఈరోజు పెద్ద ఎత్తున నాకు బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసి ఈరోజు బీఆర్ఎస్ గెలుపుకు ఈరోజు కారణమవుతా ఉంది. కానీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటే బాగుంటుంది. ఇంకా ఇట్లనే ఇదే ధోరణితో ముందుకెళ్తా ఉంటే తప్పకుండా పాతాళంలో పోక తప్పదు అని చెప్పి సందర్భంగానే గుర్తిస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయ్యారు. నల్లగొండలో మీడియాతో మాట్లాడిన ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవాన్ని ఎదుర్కొంటుందని అన్నారు. కాంగ్రెస్ డబ్బులు పంచుతూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారని జగదీష్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ వచ్చిన తెల్లవారి నుంచే పోలీసు రాజ్యం మొదలైంది. ప్రతిపక్ష కార్యకర్తలపైన, ప్రతిపక్ష నాయకులపైన కేసులు పెట్టి, దాడులు చేసి, భయపెట్టించి రాజ్యం చేయాలని అనుకుంటున్నారు. గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక కొత్త ప్రభుత్వం పైన, అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇంత తక్కువ కాలంలో ఇంత వ్యతిరేకతను చూరగొన్న ప్రభుత్వాలు ఏమీ కూడా లేవు. ప్రత్యేకించి పట్టభద్రుల విశ్వాసాన్ని కోల్పోయింది ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ పైన ఎన్నో ఆశలు పెట్టుకుని మద్దతు ఇచ్చిండ్రు శాసనసభ ఎన్నికల సందర్భంగా. ఇవాళ అందరికీ తేలిపోయినాయి. మేము నమ్ముకున్నది నమ్మకం కాదని, ఇవి భ్రమలని చెప్పి అర్థమైపోయింది. అందుకే ఇవాళ ఆ వర్గాలన్నీ కూడా కోపంగా ఉన్నాయి. అది స్పష్టంగా కనిపించింది. పొద్దున పోలింగ్ ప్రారంభమైన వెంటనే మొదటి గంటలోనే
పోలింగ్ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా వచ్చిందనే విషయం స్పష్టంగా అర్థమైపోయింది. మొత్తం బీఆర్ఎస్ వైపు వెళ్తుంది, రాకేష్ రెడ్డి వైపే వెళ్తుంది అన్న భావన ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుండి మళ్ళీ 10 గంటల తర్వాత నుండి పెద్ద ఎత్తున డబ్బుల పంపిణీ కార్యక్రమానికి అక్రమంగా శ్రీకారం చుట్టిండ్రు. అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో అన్ని బూతులలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసిండ్రు. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఇండిపెండెంట్ అభ్యర్థిపై చేసిన దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. అనేక చోట్ల ఓట్లు రావటమన్న దుగ్ధతోని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను భయపెట్టేయడం, దాడులు చేయడం, ఫోన్లు చేసి బెదిరించడం ఇటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఎన్ని చేసినా మీ పట్ల పట్టభద్రులకు ఉన్న వ్యతిరేకతను మీరు ఆపలేరు. ఇంకా పెరుగుతుంది ఆ వ్యతిరేకత తప్ప ఈ రకమైన పద్ధతుల ద్వారా ఎన్నికల్లో గెలవాలనుకుంటే సాధ్యం కాదు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఇటువంటి అక్రమ పద్ధతులను మానుకోవాలి, అక్రమ దాడులను కూడా మానుకోవాలి. పోలీసులను కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అన్ని జిల్లాల పోలీసు అధికారులు కూడా మీ కింది స్థాయి సిబ్బంది మీ మాట వినడం లేదు, అవతల కాంగ్రెస్ పార్టీ నాయకుల మాట మాత్రమే వింటున్నారు. కేసులు పెట్టించి భయపెట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రత్యేకించి నల్లగొండ జిల్లాలో కావచ్చు, సూర్యాపేట జిల్లాలో కావచ్చు, ఇక్కడ జరుగుతున్నవి చాలా దుర్మార్గంగా కొంతమంది మండల స్థాయి పోలీసు అధికారులు, సబ్ ఇన్స్పెక్టర్లు, కొన్ని చోట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా పనిచేస్తూ ఉన్నారు. పోలీసు అధికారులు, కింది స్థాయి పోలీసు అధికారులను మీ కంట్రోల్లో పనిచేయించుకోండి. కానీ కాంగ్రెస్ పార్టీ పైరవికారుల చేతిలో పెడితే, చట్టాన్ని వాళ్ళ చేతికి ఇస్తే సమాజానికి నష్టం జరుగుతుంది. రాష్ట్రంలో కొత్త మద్యం బాండ్లను ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. పార్టీ అనుమాయులకు చెందిన కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు మధ్యప్రదేశ్కు చెందిన సోమ్ డిస్టిలరీస్ అండ్ బ్రూవరీస్ కంపెనీకి రేవంత్ సర్కారు అనుమతి ఇచ్చింది. తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లకు ప్రభుత్వం గేట్లెత్తింది. మధ్యప్రదేశ్కు చెందిన కంపెనీకి రేవంత్ సర్కార్ అనుమతినిచ్చింది. ఈ మేరకు సోమ్ డిస్టిలరీస్ అండ్ బ్రూవరీస్ అధికారికంగా వెల్లడించింది. అయితే కొత్త మద్యం బ్రాండ్లను తీసుకొచ్చే ఆలోచన లేదని, తమకు లేని ఆలోచన పుట్టిస్తున్నారని వారం క్రితం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. కొత్త ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఎవరూ కొత్త మద్యం బ్రాండు ప్రవేశపెడతామని దరఖాస్తు కూడా చేసుకోలేదన్నారు. మద్యం కొత్త పాలసీపై తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. కానీ సరిగ్గా వారం కూడా తిరగకముందే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త మద్యం కంపెనీలు తమ ఉత్పత్తులను రాష్ట్రంలో అమ్ముకోవడానికి అనుమతులు ఇచ్చే ప్రక్రియను మొదలుపెట్టింది. సోమ్ డిస్టిలరీస్ అండ్ బ్రూవరీస్ లిమిటెడ్ అనే కంపెనీ తన బ్రాండ్ బీర్లను అమ్ముకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్టు ప్రకటించింది. ఈ మేరకు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కు కూడా సమాచారం ఇచ్చినట్టు వెల్లడించింది. సోమ్ డిస్టిలరీస్ సంస్థ త్వరలోనే తన బీరు ఉత్పత్తుల్ని రాష్ట్రంలో సరఫరా చేయనున్నది. ఈ మేరకు ఆ సంస్థ ఇప్పటికే మద్యం దుకాణాలు, రిటైల్ అవుట్లెట్లను కూడా సంప్రదిస్తున్నది. రాష్ట్ర మద్యం విధానం ప్రకారం కేవలం రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కంపెనీల నుంచి బీరు కొని రాష్ట్రంలోని రిటైల్ అవుట్లెట్లకు మద్యం సరఫరా చేస్తుంది. బయటి వ్యక్తులు నేరుగా కంపెనీల నుంచి మద్యం కొనే అవకాశం లేదు. మద్యం రిటైలర్ల నుంచి ఆర్డర్లు తీసుకుని వారి డిమాండ్ మేరకు రాష్ట్ర ప్రభుత్వమే తయారీ కంపెనీలకు ఆర్డర్లను పెడుతుంది. రాష్ట్రంలో గత 2 నెలలుగా బీర్ల కొరత తీవ్రంగా ఏర్పడింది. కొన్ని బ్రాండ్ల మద్యం దొరకకుండా చేశారని, కృత్రిమ కొరత సృష్టించారని కొన్ని చోట్ల బహిరంగంగా కూడా నిరసన వ్యక్తం చేశారు. కొన్ని కొత్త బ్రాండ్లను తెలంగాణ మార్కెట్లోకి తెచ్చే ప్రయత్నంలో భాగంగానే బీర్లతో పాటు కొన్ని మద్యం బ్రాండ్లను తొక్కిపెడుతున్నారన్న అనుమానాలు మద్యం ప్రియుల్లో వ్యక్తమయ్యాయి. దీనిపై స్వయంగా మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందిస్తూ రాష్ట్రంలో కొత్త బ్రాండ్ల కోసం ఎవ్వరూ దరఖాస్తే పెట్టలేదని చెప్పారు. మద్యం కొత్త పాలసీపై తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. అయితే ఇప్పుడు అవన్నీ జూటా మాటలేనని తేలిపోయాయి. 5 రోజుల క్రితం గౌరవ కాంగ్రెస్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు 100 కోట్ల పరువు నష్టం దావా ఓ పత్రిక మీద మరి తెలంగాణ రాష్ట్రంలో కొత్త మద్యం కంపెనీలను, బీర్ను అమ్మడానికి తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది అని
రిపోర్ట్ చేస్తే 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తాను అని దరఖాస్తే పెట్టలే, కొత్త బ్రాండ్స్ను తీసుకొని రాశారు. అసలు కొత్త బ్రాండ్ ఎవరు దరఖాస్తు పెట్టుకోలే. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా రైట్ ఉంటుంది. ప్రజలకు ఏది కావాలంటే అది ఎవరైనా పెట్టుకుంటాడు. దాన్ని విమర్శించే వద్దనే హక్కు మాకుంటుందా? ప్రజలు ఏది కోరుకుంటే ఇన్వెంట్ చేసుకుంటే ఇస్తారు. అసలు కొత్త బ్రాండ్సే దరఖాస్తే పెట్టలే, కొత్త బ్రాండ్స్ను తీసుకొని రాశారు. అసలు కొత్త బ్రాండ్ ఎవరు దరఖాస్తు పెట్టుకోలే. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా రైట్ ఉంటుంది. ప్రజలకు ఏది కావాలంటే అది ఎవరైనా పెట్టుకుంటాడు. దాన్ని విమర్శించే వద్దనే హక్కు మాకుంటుందా? అసలు కొత్త బ్రాండే ఎవరు దరఖాస్తు చేసుకోలేదు అని చెప్పి 100 కోట్ల పరువు నష్టం దావా వాళ్ళు వేస్తానన్నారు. సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థకు తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ బియర్ అమ్ముకోవడానికి కొత్త కంపెనీలకు అవకాశం ఇస్తున్నట్టు ఇది వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఆ సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది లిఖితపూర్వకంగా. వాళ్లకు బియర్ అమ్ముకునే అవకాశం వచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్టు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్లకు అధికారికంగా రాశారు. ఎందుకు ఇంత దాయాల్సి వచ్చింది? ఎందుకు ఇంత అబద్ధాలు, మళ్ళా ఎదురుదాడులు, కేసులు వేయడము, పరువు నష్టం దావా వేస్తాం 100 కోట్లు అని చెప్పి మధ్యప్రదేశ్లో కల్తీ మద్యం చేస్తున్న కంపెనీలు ఎవరు చేపట్టయితే అక్కడ సావులు కూడా అయినాయో, వాళ్ళ మీద రేడ్స్ అయినాయో, అరెస్ట్లు అయినాయో, కేసులు ఉన్నాయో, అట్లాంటి వాళ్ళను దిగ్విజయ్ సింగ్ గారు ఇక్కడ ఉన్న ఇన్ఛార్జు, వారికి సంబంధాలు ఉన్న కంపెనీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉన్న కంపెనీ నిధులు ఇస్తున్నది కాబట్టి అట్లాంటి కంపెనీని ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ తీసుకొని వస్తున్నది. దీని మీద మళ్ళా కేసేస్తారా, 100 కాదు 1000 కోట్లు వేస్తారా? జూపల్లి కృష్ణారావు గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మాకు ఆశ్చర్యం ఏంటంటే మంత్రే ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏ కంపెనీ వస్తలేదు, అసలు ఎవరు దరఖాస్తే చేయలేదు అని మంత్రే చెప్పిండు అంటే మరి మంత్రికి కనీసం సమాచారం ఉన్నదా, లేకుంటే ముఖ్యమంత్రి డీలింగ్ చేసిండా డైరెక్ట్? ఇందులో జూపల్లి కృష్ణారావు గారికి తెలియకుండా రేవంత్ రెడ్డి ఇందులో డైరెక్ట్ డీలింగ్ చేసిండా? ఖచ్చితంగా జూపల్లి కృష్ణారావు గారు సమాధానం చెప్పాలి, ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మధ్యప్రదేశ్కు చెందిన సోమ్ డిస్టిలరీస్ దేశంలో అత్యంత వివాదాస్పద మద్యం తయారీ కంపెనీల్లో ఒకటి. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ఫండింగ్లో ఈ సంస్థ కీలకంగా వ్యవహరించినట్టు బ్యాంకు ఆధారాలున్నాయి. కాంగ్రెస్ పార్టీ కీలక నేత దిగ్విజయ్ సింగ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోమ్ డిస్టిలరీస్ అండ్ బ్రూవరీస్ సంస్థకు అనేక రాయితీలు, మినహాయింపులు ఇచ్చినట్టు విమర్శలున్నాయి. సోమ్ డిస్టిలరీస్ నిర్వహించే కార్యక్రమాలకు, ఆ కంపెనీ యజమానుల ఇండ్లలో జరిగే కార్యక్రమాలకు దిగ్విజయ్ సింగ్ రెగ్యులర్ అతిథి అన్న ఆరోపణలున్నాయి. దిగ్విజయ్ సింగ్ ఆ సంస్థ నుంచి అప్పట్లోనే 12 కోట్ల రూపాయలు స్వీకరించినట్టు కంపెనీపై ఐటీ దాడులు జరిగినప్పుడు బయటపడింది. కాంగ్రెస్ పార్టీ కోసం ఈ సంస్థ ఎలక్టోరల్ బాండ్లు కొన్నట్టు మధ్యప్రదేశ్లోని పలు మీడియా సంస్థలు బ్యాంకు ఆధారాల్ని కూడా బయటపెట్టాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.